అయితే ఒక చిన్న థియరీ చెప్తా మీకు. ఈ ఒక అమ్మాయి ఏం చేసిందంటే సోషల్ మీడియాలో ఇట్లా అట్నుంచి రీల్ తీస్తున్నారు. ఇట్లా ఫోన్ ఓపెన్ చేసింది. ఫోన్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికట చార్జెస్ డైలీ 30 రూపీస్ అట. పోవడం బస్సులు. ఇట్లా 30 కొట్టింది క్యాలిక్యులేటర్. కొట్టి మళ్ళీ రావడం 30. 30 ప్లస్ మళ్ళీ 30 కొట్టింది. 60 అయింది. ఆమె ఒక 30 డేస్ పోయొస్తది అన్నట్టు వేసింది. సరే ఇక హాఫ్ వీక్ ఆఫ్‌లో పక్కన పెట్టేసిందేమో. సరే 30 డైలీ 30, 30, 60 కొట్టి ఏం చేసింది? ఈ 60 ఇంటూ 30 డేస్ చేసింది. అంటే రూ. 1800. అంటే నెలకు రేవంత్ అన్న ద్వారా నాకు సేవ్ అవుతున్నాయని ఆ అమ్మాయి చేసింది. దానికి కౌంటర్‌గా ఓ పిల్లగాడు ఏం చేసిండు, బస్ ఛార్జీ అయితే నాకు నవ్వొస్తుంది. వాడేం చేసిండు, మామూలుగా ఓ టికెట్ 20 ఉండే 40 చేసిండు. 40 అంటే 20 పెరిగింది. పోని 20 పెరిగింది ప్లస్ రాని 20 పెరిగింది. 20, 20, 40 పెరిగింది. 40 ఇంటూ 30 వేసిండు. వేసి నీకు 1800 ఆదా అయింది చెల్లె, నాకు 1200 బొక్క అయింది అన్నాడు. ఇదే నిజంగా రియాలిటీ ఇదే. టికెట్ల రేట్లు పెంచి ఇట్లా చేసేసిండు. మొన్న ఒక డిప్లొమా స్టూడెంట్ని అడిగితే బస్ ఛార్జీలు కూడా పెంచి బస్ పాస్ల మీద కూడా ఛార్జెస్ పెంచిరట. జనాల్ని ఎంత ఫూల్ చేయడం చెప్పండి. ఉచితం ఇస్తే ఇచ్చిండ్రు సార్. ఉచితాన్ని ఉచితంలాగానే ఉంచాలి కదా. ఏం పాపం చేసారు చెప్పు. ఇప్పుడు మగోళ్ళకు మా పిల్లగాడు రోజు అంటాడు, అన్న మనకు కూడా మెన్ కమిషన్ కావాలన్నా, మనం ఏం తక్కువ, మనం ఏం పాపం చేసినాం అని. ఏం చేసిర్రు మొగోళ్ళకి ఏం చేయకపోగా చూడరు. మొగోళ్ళ మీద మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక భారమే. చూడరు మీరు. అదే చీరలాట మొగోళ్ళు కూడా కట్టుకుంటే బాగుండని అంటాడు రేవంత్ రెడ్డి గారు. నాకైతే ఎందుకు సార్ ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు? బిడ్డల మీద, వాణి వీణల మీద మొగోళ్ళని చీరలు కట్టుకోమన్నాడు. చాలా దారుణంగా ఉన్నది ఈ పరిస్థితి. అయితే ఇప్పుడు మద్యం విషయంలో రేట్లు పెంచారు. ఎక్కువ పురుషులు తాగుతారు, దబాయించేసారు. ఈ ఛార్జీలు బస్ టికెట్లు కావచ్చు, ఈ టికెట్లు పెంచేసారు. మహిళలందరికీ, అమ్మాయిలందరికీ బస్సు ఫ్రీ చేసేసి బస్ పాసులు ఛార్జీలు పెంచేసారు. స్టూడెంట్స్ అందరూ బస్ పాసులు తీసుకుంటారు కదా, అబ్బాయిలందరూ. వాళ్ళకు ఇప్పుడు డబ్బులు నష్టమే కదా. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు పురుషుల మీద భారమే ఉన్నది, బెనిఫిట్స్ లేకపోగా. నేను మైక్ పట్టుకొని చాలామంది దగ్గరికి పోతే వాళ్ళు అంటారు, మేము ఓటు వేయలేదా కాంగ్రెస్కు, మా ఓట్లు అడగలేదా, మా ఇంటికి వచ్చి మా భార్య ఒక్కదాందే, అమ్మ నువ్వు మాత్రం ఓటే, మీ భర్తది ఏమొద్దని అన్నారు, ఇద్దరు కాళ్ళ మీద పడితే ఓట్లు వేసినాం మేము అని వాళ్ళు బాధ చెప్పుకుంటారు.